హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అదేనండి భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి వారి గురించి మనము చాలా క్షుణ్ణంగా చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభంలోనే ప్రార్థించి తనకిష్టమైన 12 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. వారిని దెయ్యాలు ఎల్లగొట్టడానికి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, సువార్తను ప్రకటించడానికి వారిని నియమించాడు. వీరి గురించి బైబిల్లో చాలాసార్లు మనం చూడగలం. క్రీస్తు ఆరోహణం తర్వాత ఆయన ఆజ్ఞకు లోబడి పరలోక రాజ్యం సమీపిస్తుంది అని ప్రపంచానికి ప్రకటించారు. భూలోకాన్ని తలక్రిందులు చేసే వారిగా పేరు తెచ్చుకున్నారు. యేసు తన శిష్యులకు అపోస్తలులు అని పేరు పెట్టాడు. ప్రభువు నిమిత్తం దేవుని అధికారంతో పరిశుద్ధాత్మ శక్తితో వారు చేసిన పరిచర్య వివరాలు అపోస్తల కార్యంలో మనము చాలా క్షుణ్ణంగా చూడబోతున్నాం. అయితే ఈరోజు ఆ 12 మంది క్రీస్తు శిష్యులను గురించిన కొన్ని విశేషాలని మనము గమనిద్దామా? మొదటిగా పేతురు అను మారు పేరు గల సీమోను, అతని సోదరుడు ఆంద్రెయ. బెత్సైదాకు చెందినవారు వీరు. కానీ కపెర్నహూములో చేపలు పట్టే వృత్తిని చేసేవారు. పేతురు వివాహితుడు. సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి పిలువబడినటువంటి వాడితనే. క్రీస్తు బంధించబడిన సమయంలో ఆయన ఎవరో తానెరుగనని బొంకిన పేతురుగా ప్రసిద్ధి చెందాడు. కానీ తాను బంధించబడి సిలువ వేయబడే తరుణంలో ప్రభువు వలె సిలువ వేయబడడానికి తాను అర్హుడను కాదని తనను తలక్రిందులుగా సిలువ వేయాలని కోరాడు. ఆదిమ సంఘములో పేతురు గొప్ప నాయకుడిగా సంఘాన్ని స్థిరపరిచినట్లు దేవుని వాక్యం వివరిస్తుంది. రెండవది ఆంద్రెయ మొదట బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడిగా ఉన్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రకటిస్తా ఉన్నప్పుడు యేసును అనుసరించిన మొదటి వ్యక్తి ఆంద్రెయ. తన సహోదరుడైన పేతురుకు యేసును పరిచయం చేయాలనే ఆయన కోరిక దేవుని పట్ల ప్రగాఢ ప్రేమను, ఇతరులకు దేవుని పరిచయం చేయాలనే ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఆంద్రెయకు పేతురు వలె గొప్ప నాయకత్వ లక్షణాలు లేనప్పటికీ వ్యక్తిగతంగా సువార్తను ఇతరులకు పంచుకోవడంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆంద్రెయ గ్రీసు, చిన్న ఆసియా ప్రాంతాల్లో ప్రకటించాడని, రోమన్ గవర్నర్ ద్వారా ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడి మరణించాడని కొన్ని కథనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక మూడవది యాకోబు జబదే కుమారుడు. యేసుకు సన్నిహితంగా ఉండే 3 శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు. యేసు చనిపోయిన యాయీరు కుమార్తెను లేపినప్పుడు రూపాంతర సమయములో అక్కడే ఉన్నాడు. గెత్సెమనే తోటలో, అదేవిధంగా ప్రభువుకు ప్రియమైన శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. అయితే యాకోబు తల నరికి వేయబడి హతసాక్షిగా మరణించిన తొలి శిష్యుడిగా గుర్తించబడ్డాడు. అపోస్తల కార్యములు 12:2లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇక నాలుగవది యోహాను యేసు ప్రేమించిన శిష్యునిగా పిలువబడ్డాడు. పేతురు యాకోబులతో పాటు ఇతను కూడా అంతర్గత శిష్యునిగా ఎంచబడ్డాడు. యోహాను 1, 2, 3 మరియు ప్రకటన గ్రంథ రచయిత కూడా. ఈయన ఎక్కువగా యేసు ప్రేమను గురించి తన రచనల్లో తెలియజేశాడు. అవి యేసుతో ఆయనకు గల సాన్నిహిత్యాన్ని, ప్రేమను వివరిస్తాయి. పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్న తరువాత ఎఫెస్సుకు తిరిగి వచ్చి ఆసియా ఖండం అంతటా అనేక సంఘాలను స్థాపించి క్రీస్తు శకం 100వ సంవత్సరంలో మరణించాడని చరిత్ర తెలియజేస్తుంది. ఇక ఐదవది ఫిలిప్పు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదాకు చెందినవాడు. అతడు యూదుడు. ఫిలిప్పు అనేది అతని గ్రీకు పేరు. సువార్త ప్రకటనకు మక్కువ చూపే ఫిలిప్పు బహుశా తన సన్నిహితులతో కలిసి లేఖనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉంటాడు. అతడు నతానీయేలుతో మోషే ప్రవచించిన ప్రవక్త లభించాడని చెప్పడం ఇందుకు నిదర్శనం. నతానీయేలును యేసుకు పరిచయం చేశాడు. యోహాను సువార్తలోని కొన్ని సన్నివేశాల్లో ఫిలిప్పు కనిపిస్తాడు. కొన్ని కథనాలు ఫిలిప్పును ఫ్రిజియాలోని హిరోపోలిస్లో రాళ్లతో కొట్టి సిలువ వేశారని చెబుతుంటారు. ఇక ఆరవది బర్తలోమియా అని కూడా పిలువబడే నతానీయేలు కానా నుండి వచ్చాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతడు నజరేతు గురించి స్థానికంగా కొంత దురభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కూడా. యేసు అతనికి దేవునిపై గల ప్రేమను గుర్తించాడు. అర్మేనియాలోని అల్బినోపోలిస్ ప్రజలకు సువార్త ప్రకటిస్తుండగా అతడిని కొట్టి సిలువ వేశారని చెబుతారు. ఇక ఏడవది మత్తయి, అదే లేవీడు, అల్ఫాయి కుమారుడైన మత్తయి. పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తిన. వీరిని ఇజ్రాయేలీలు ఎంతో ద్వేషించేవారు. రోమా ప్రభుత్వానికి చెల్లించడానికి, వారి సొంత జేబులు నింపుకోవడానికి వీరు అధిక మొత్తంలో డబ్బును తీసుకునేవారు. యేసు పన్నులు వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఉన్నట్లుగా చెప్పబడింది. యేసు మత్తయిలో తనను అనుసరించమని చెప్పినప్పుడు అతడు లేచి ఆయనను అనుసరించినటువంటి వ్యక్తిన. మత్తయిని ఇథియోపియా, ఈజిప్ట్ దేశాలకు తీసుకుని వచ్చాడు. హిర్కానస్ అనే రాజు అతన్ని ఈటతో పొడిచి చంపినట్లుగా చరిత్రకారులు వివరిస్తారు.
ఇక 8వది తోమ. దిదుమ అనబడిన తోమ ఎంతో సందేహాస్పద వ్యక్తిగా కనిపిస్తాడు. దిదుమ అనగా జంట. బహుశా అతనికి కవల సోదరుడు ఉండి ఉండవచ్చు. లాజరు చనిపోయిన సమయంలో బేతనియకు తిరిగి వెళ్లాల్సిన సమయంలో మనము కూడా వెళ్దాము అని తనతోటి శిష్యులతో చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈ మాటలలో క్రీస్తు పట్ల తనకున్న విధేయత, ధైర్యాన్ని చూడగలము. యోహాను 14:4-5 వచనాల్లో క్రీస్తుని అడిగిన ప్రశ్న ద్వారా అతని భక్తి ప్రదర్శించబడింది. యోహాను 20:28లో పునరుద్ధానుడైన యేసును నమ్మే ముందు స్పృశించి చూడాలని ఆశపడ్డాడు. తోమ భారతదేశానికి వచ్చి సంఘాన్ని కట్టాడని, ఈటెలతో పొడవబడి మరణించాడని చెప్పబడుతుంది. ఇక 9వది అల్ఫై కుమారుడైన యాకోబు. యాకోబు తండ్రి అల్ఫై, తల్లి మరియా, సోదరుడు యోసేపు. అతని గురించిన కుటుంబ వివరాలు కొన్ని తప్ప మరే విషయాన్ని పేర్కొనబడలేదు. సీనాయి వద్ద ఆయనను సిలువ వేసినట్లుగా లేదా యెరూషలేములో రాళ్లతో కొట్టి చంపినట్లుగా బైబిల్ పండితులు తెలియజేస్తారు. ఇక 10వది జెలోతు అనబడే సీమోను. ఈయనని కనానీయుడైన సీమోను అని కూడా పిలుస్తారు. అరమిక్ భాషలో క్వెనాస్ అనే పదానికి దృఢమైన భక్తి గలవాడని అర్థం. ఇతడు జెలోతే అనే గుంపునకు చెందినవాడు. మత్తయి 4:18-22 ప్రకారము ఇతడు కూడా శిష్యత్వపు పిలుపునందుకున్నాడు. ఆఫ్రికా పశ్చిమ తీరంలో బోధించిన తరువాత ఇంగ్లాండు దేశానికి వెళ్ళాడని, క్రీస్తు శకం 74లో అక్కడ సిలువ వేయబడ్డాడని చరిత్ర వెల్లడిస్తుంది. ఇక 11వది యాకోబు కుమారుడైన యూదా. మత్తయి సువార్తలో తద్దయి అను మారు పేరు గల్ల లెబ్బయి అని పిలువబడింది. మార్కు సువార్తలో తద్దయి అని పిలిచారు. లూకా సువార్తలో యాకోబు కుమారుడుగా యూదాగా పిలువబడ్డాడు. పెంతెకొస్తు తర్వాత యాకోబు కుమారుడైన యూదా సువార్తను ఎదెస్సే దేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆ దేశపు రాజును స్వస్థపరిచాడు. ఎడెస్సాలోని చరిత్ర గ్రంథాలలో యూదా సందర్శన, అతడు చేసిన వైద్యం యొక్క రికార్డులను గురించి యూసేబియస్ అనే చరిత్రకారుడు తెలియజేశాడు. అతడు తన విశ్వాసాన్ని బట్టి ఆర్డేజ్ అనే స్థలములో హత్య చేయబడ్డాడని, అతని ఎముకలు అనేక స్థలాలకు పంపబడ్డాయని చెప్పబడుతుంది. ఇక 12వదిగా ఇస్కరియోత్ యూదా. యూదా కుటుంబ నేపథ్యం గురించి ఇవ్వబడలేదు. ఇతడు బహుశా కెరియోత్ యూదాలలోని ఒక ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి కావచ్చు. కోశాధికారిగా ఉండి డబ్బును దొంగిలించేవాడు. తనకు ద్రోహం చేస్తాడని తెలిసినప్పటికీ యేసు తన శిష్యులలో ఒకనిగా ఎంచుకున్నాడు. యూదా 3 సంవత్సరాలు యేసుతో గడిపాడు, కానీ తన హృదయాన్ని యేసుకు ఇవ్వలేదు. 30 వెండి రూకల కొరకు యేసును అప్పగించి తన గురువుకు ద్రోహం చేసిన శిష్యునిగా చరిత్రలో నిలిచిపోయాడు. మత్తయి 27:8లో అపోస్తల కార్యం 1:19 ప్రకారం ఉరి పెట్టుకొని తన జీవితమును ఓటమితో ముగించినట్లుగా తెలియజేస్తుంది. ఇతని స్థానంలో మత్తయి 12వ శిష్యునిగా ఎంపికయ్యాడు. మత్తయి సువార్త 19:28లో యేసు చెప్పిన మాట ప్రకారం మత్తయి 12వ అపోస్తలునిగా ఎంపిక చేయబడ్డాడు. ఈ విలక్షణమైన వైఫల్యాలున్న సాధారణ వ్యక్తులను అసాధారణమైన వ్యక్తులుగా, అసాధారణమైన మార్గంలో దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడో ఈ 11 మంది యేసు శిష్యుల జీవితాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక అజాగ్రత్త, అవకాశాన్ని వృధా చేయడం, పాపపు ఇచ్చలు, హృదయ కాఠిన్యం కలిగిన ఇస్కరియోతు యూదా జీవితం విశ్వాసులందరికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నామో పరిశీలించుకుందామా?